బోరిపాలెనికి సంబంధించి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తురకా శ్రీనివాసరావు అతను చనిపోయి కూడా పైసలు కవితే అతనికి నోటీస్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎవరో ఇక్కడ రండి అని చెప్తారంట. మరీ ఇంత దారుణమైన విషయమా? చనిపోయిన ఆయనకు నోటీస్ ఇవ్వటం అంతకన్నా దుర్మార్గం. రెండోది ఏంటంటే అతను చనిపోయాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు రమ్మంటున్నారంట. మరి అతను వచ్చి ఏం చేయాలా, అతను వచ్చి సంతకం ఎట్ట పెడతాడు చనిపోయిన ఆయన అనేది మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు మూసుకొని ఉందన్నమాట. చనిపోయిన బాడీని కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావాలనే పరిస్థితి, చనిపోయి ఉన్న మనిషిని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా తీసుకురండి అంటే ఎంత దౌర్భాగ్యం. ఆ గ్రూపులో తురకా శ్రీనివాసరావు ఉంటే తురకా శ్రీనివాసరావు ఫ్యామిలీ కూడా సైబర్ క్రైమ్కి రావాలా? ఇది కరెక్టేనా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడాల. ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసుల అతి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే చనిపోయిన వారికి కూడా ఇలా కూడా నోటీసులు ఇస్తారా? ఇప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులే కాదు, సామాన్యులు కూడా విస్తుపోయి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పెడుతున్నటువంటి కేసులు చూసి, వాళ్ళు ఇస్తున్నటువంటి నోటీసులు చూసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు ఏ విధంగా పోలీసు యంత్రాంగం చేత ఈ కేసులు పెట్టిస్తున్నారన్న అంశం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే గుంటూరుకు సంబంధించినటువంటి తురక శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఏడాదిన్నర కిందటే చనిపోతే ఈరోజు ఏదో ఒక గ్రూప్లో గతంలో ఎప్పుడో మెంబర్గా ఉన్నారని చెప్పి అతనికి నోటీసులు ఇస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని అడ్రస్లు ఇస్తే ఆ అడ్రస్లకి నోటీసులు పంపడమే పనిగా పెట్టుకున్నటువంటి పోలీసులు ఇలా అసలు అవతల వ్యక్తి ఉన్నారా లేదా అన్న అంశాన్ని కూడా చెక్ చేయకుండా గుడ్డిగా నోటీసులు జారీ చేస్తున్నటువంటి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇదే కేసుకు సంబంధించి చాలా స్పష్టం. ఇక్కడే కాదు, ఆశ్చర్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులకి, తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళు రప్పించినటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పటి వరకు అయితే దాదాపుగా 411 మందికి ఈ నోటీసులు ఇచ్చారు. వివిధ గ్రూపుల్లో జయహో జగన్ అంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబం ఏవో సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల్లో పోస్టులు పెట్టని వాళ్ళకి, వాటిని షేర్ చేయని వాళ్ళకి కూడా కేవలం ఆ గ్రూప్లో మెంబర్ అయితే చాలు, ఆ గ్రూప్లో మెంబర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి విచారణకు రమ్మని. సో వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత అడ్డగోలుగా పోలీసులు కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తారన్న అంశం అయితే రుజువు చేసేటువంటి ఘటన ఇది అని చెప్పొచ్చు. చనిపోయిన వ్యక్తికి నోటీస్ ఇవ్వడం అన్నది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోలీస్ స్టేషన్ రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇంకొక వైపు మరొక వైపు మరి కాసేపట్లో హైకోర్టులో కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అక్రమ అరెస్టులకు సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో మరొక 4 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా నిన్న 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ మరొక 4 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసులు అక్రమ నిర్బంధాలపైన న్యాయ పోరాటం కోసం ఆ కుటుంబ సభ్యులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వర్ రెడ్డి, నక్కిన శ్యామ్, అదేవిధంగా పెద్దిరెడ్డి సుధారెడ్డి, వెంకటరెడ్డి దంపతులు, వీళ్ళకి మహమ్మద్ ఖాజా బాషా తరపున ఈ హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఒకేసారి ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు ఎందుకు దాఖలు అవుతా ఉన్నాయన్నది అంశం పైన హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ కూడా సాక్షాత్తు హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఈ నేపథ్యంలో ఇప్పుడు 2:15కి ఈ కేసులకు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ల పైన విచారణ జరపనుంది. విచారణకి రావాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏ స్థాయిలో ఆ సోషల్ మీడియా కేసులు ఉన్నాయి, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు కేసులు నమోదు చేస్తున్నారో రుజువు చేసేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా దీనిపైన మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ కూడా ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ సతీష్.